అన్నపూర్ణమ్మ చేతి వంటతో నైవేద్యం పెడితే ఆ దుర్గమ్మకు కూడా అమ్మ చేతి కమ్మదనం గుర్తొస్తుందంటారు. వంట చేయడం అంటే దేవుడికి పూజ చేయడంతో సమానం అంటారు. పూర్ణమ్మ గారు అయితే ఒక పట్టు పట్టాల్సిందే. మావయ్య గారు విశేషాలేంటి? న్యూస్ పేపర్ కూడా సొంతంగా చదువుకోలేవా? బద్దక బ్రహ్మలాగా ఉన్నావు కదయ్యా. అలా అంటారండి మావయ్య గారు. నేను అడుగుతుంది మన ఇంట్లో విశేషాలు. వీళ్ళేం చెప్పర్లేండి, అన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండే మీకు తెలియకుండా ఏముంటుందమ్మా? నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చోండి. నమస్కారం. నమస్కారం బాబు. అమ్మా నీలవేణి, పంతులు గారు వచ్చారు, కాఫీ తీసుకురా. అలాగే అయ్యగారు. నిన్ననే పూజ అయిపోయింది, మళ్ళీ పంతులు గారు వచ్చారేంటమ్మా? ఏమో అన్నా. ఏంటి పంతులు గారు, ఏంటి విశేషాలు ఇలా దయచేశారు? కాదంబరమ్మ గారు పిలిచారయ్యా. చెప్పాలనుకున్నాను కానీ అది పంతులు గారి చేత చెప్పి తెలుస్తుందని ఆగాను. నమస్కారం, కూర్చోండి. అదిగో మా అబ్బాయి కూడా వచ్చాడు. ఇక విషయం తెలియజేస్తే సరిపోతుంది పంతులు గారు. కాఫీ తీసుకోండి పంతులు గారు. మ్యాటర్ ఏంటి డాడీ? అయ్యయ్యో, నా కొడుకు అడిగాడు కదా, మీరు చెప్పండి పంతులు గారు. మరేం లేదయ్యా, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ ఆనందం చూడటానికి ఆలస్యం చేయకూడదని అమ్మగారు చెప్పారు. శాంతి ముహూర్తం పెట్టమన్నారు. ఫస్ట్ నైట్? Yes, this beauty night it's beautiful. మీకొచ్చిన ఇంగ్లీషే అంతంత మాత్రం, చందు బుక్ అయిపోతారు. ఓకే ఓకే. ఏంటి డాడీ, పేపర్లో కంటే ఇక్కడే న్యూస్ ఎక్కువ ఉన్నట్టుంది. కాదంబరి, నువ్వు చెప్తుంది నిజమేనా? నేను చెప్తే నమ్మరనే పంతులు గారిని పిలిపించాను. అవునయ్యా, అమ్మగారు మొన్ననే చెప్పారు. ఇంటికొచ్చి ముహూర్తం పెడదామని అనుకున్నాను. అమ్మా, మరి అర్చన? అర్చన లేదు, మిర్చి లేదు, మీరు ఊరుకోండి చిన్నమ్మగారు. దయచేసి ఎవరు తన ప్రస్తావన తీసుకురాకండి. నీలవేణితో కాపురం చెయ్యాల్సిన నా కొడుక్కి అర్చన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకో నిమిష. ఎన్నాళ్ళు నీలవేణి ఊరికి వెళ్ళిపోవాలని నేనే కోరుకున్నాను. అర్చన ఈ ఇంటికి కోడలైతే బావుణ్ణు అనుకున్నాను. కానీ అది కరెక్ట్ కాదు అని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి నీలవేణి తారక్ సార్ నా భర్త అని చెప్పాక ఒకరినొకరు ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడు నేను అడ్డుపడ్డం మూర్ఖత్వం అనిపించింది. కాదంబరి, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అవునండి, నేనే అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను.
వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలన్న నిర్ణయం నేను తీసుకోవడం మీకు నచ్చలేదా ఏంటండి? లేదు లేదు, నువ్వు చెప్తుంటే సంతోషంగా ఉంది. నీలో నేను కోరుకున్న మార్పు ఇదే. నాకైతే మండిపోతుంది. దేనికి? ముహూర్తం పెట్టించినందుక? అబే అదే లేదు నాన్న, రాత్రి కళ్ళల్లో కారం పడింది కదా అందుకు. ఏంటి నీలవేణి అలా చూస్తున్నావు? ఇది నిజమా కళ అని ఆశ్చర్యపోతున్నావా? మీరు గిల్లాలనుకుంటే రాత్రి గిల్లండి బామ్మర్ది గారు, ఇప్పుడు వద్దులేండి. ముహూర్తం చూడండి పంతులు గారు, మళ్ళీ వీళ్ళ మనసులు మారకముందే మంచి జరగాలి. అలాగేనయ్యా. ఈ రోజు రాత్రి 10:30 దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. ఇంకెందుకు ఆలస్యం, ఖాయం చేయండి. అందరికీ తొందర ఉన్నట్టుంది. ఏర్పాట్లు ఈరోజే చేయాలంటే కష్టం కదా. ఇదేమైనా పెళ్ళా? అనుకుంటే అరగంటలో రెడీ చేయొచ్చు. ఈవిడలో ఏంటింత మార్పు? సర్ప్రైజ్. ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? ఏం చేశాను? ముహూర్తాలు పెట్టిస్తున్నాను. పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఎన్నాళ్ళనాల విడివిడిగా ఉంటారు? ఇద్దరిని ఒకటి చేసే పనిలో ఉన్నారని అర్థమైంది అత్తయ్య. కానీ నీలవేనంటే మీకు నచ్చదు కదా. పాలు నూనెలాగా ఒకరితో ఒకరు కలవరు కదా. అలాంటిది కోడలుగా ఎప్పుడు ఒప్పుకున్నారు? శాంతి ముహూర్తం జరిపించాలని ఎలా నిర్ణయించుకున్నారు?